కాల్ చేయలేదు. ఈ టైం కల్లా ఫోన్ చేస్తాడే. వాడు చేయకపోతే మనమే చేద్దాం. చెప్పే. ఏంట్రా లైట్ తీసుకుంటున్నావా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి, ప్రతిరోజు కాల్ చేసేవాడివి, ఈ రోజు ఏం చేయలేదు? నేను నైట్ పడుకుని సార్ లేట్ అయిపోయింది, ఇంకా లెగలేదు. నీకు పడిపోయా అని లైట్ తీసుకుంటున్నావు అవునా? అయ్యో, నువ్వు నాకు పడ్డమే ఎక్కువ, ఇంకా లైట్ తీసుకోవడం ఒకట. అయినా నన్ను తప్ప ఇంకెవరు భరించలేరే. చాలే, ఈ మాటలకి ఏం తక్కువ లేదు. సరే గానీ ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోకుండా వెళ్ళు. సరే, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తా. సరే, బాయ్. ఏదేమైనా పొద్దున్నే పాప మాట్లాడితే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. గేట్ దగ్గర గురకలే, ఎక్కడేం చేస్తున్నారా? అబ్బా, నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది. ఏం లేదు నాన్నగారు, విటమిన్ డి వస్తుందని సన్లోకి వచ్చాను అంతే. ఏదైనా చెప్తే నమ్మేలాగా ఉండాలి. పనికొచ్చి పని ఏదైనా చేసుకెళ్ళు. సరే నాన్నగారు, వెళ్తాను. సారీ రా, ఇప్పటి వరకు నా కోసం వెయిట్ చేసినందుకు. పర్వాలేదు లేదే, లవ్లో ఉంటే ఇవన్నీ కామనే కదా. అయ్య బాబోయ్, నేనంటే చాలా లవ్ ఉంది. లేదనుకున్నావా? నువ్వంటే నాకు చాలా లవ్ ఉందమ్మా. ఎందుకో అంత లవ్? ఎందుకంటే నన్ను అర్థం చేసుకుని నువ్వు ఒకటి కాబట్టి. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టమే. ఏంటి సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? నీతో ఉంటే ఇప్పుడు కూడా మంచి మూడ్లోనే ఉంటాను కదా. అబ్బచా, బాగా మాట్లాడుతున్నావు. అవునా? సరే కానీ ఇవాళ ఆఫీస్ ఎలా అయింది? ఎప్పుడు ఉండేవరకే, మేనేజర్ టార్చర్. పర్లేదు, అలా అలా. ఓకే. మరి నీ ఇంటర్వ్యూ ఏమైంది? వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట, నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, యూ కెన్ లీవ్ అని. అవును చౌరి, ఇప్పటి వరకు నీకు జాబ్ రాకపోవడం ఏంటి? జాబ్ రాలేదని ఎవరన్నారు? నాకు నచ్చిన జాబ్ రాలేదు అంతే. ఏదైతే ఏముంది, జాబేగా, చేసుకుంటే శాలరీ వస్తుంది. శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ రాదు కదా. ఏంటోరా బాబు, నువ్వు నాకు అస్సలు అర్థం కావు. సర్లే, వదిలే. సరే అయితే బాయ్, పొద్దున్న కలుద్దాం. రే, ఏంట్రా ఈ మధ్య కనిపించడమే మానేసావు? ఏం లేదురా, మా పిల్లతో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. నీ పని బాగుందిరా. ఏరా అలా అనేసావు? లేకపోతే నాకు బండి ఉంది, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పెళ్ళే లేదు. నీకెలారా? కొంతమంది అమ్మాయిలు మనీ చూసి కాదురా, మన చూసి కూడా ఇష్టపడతారు. ఏంటి డైలాగా? లేదురా, మా పిల్ల చెప్పిందే నీకు చెప్తున్నాను. నాకు డౌటేరా, నువ్వు ఆ పిల్లకి ఏదో చేతబడి చేసే ఉంటావు. లేకపోతే ఆ పిల్ల ఏంటి నీకు పడ్డం ఏంటి? అలా అనేసావేంట్రా? లేకపోతే ఆ పిల్ల సినిమా హీరోయిన్లా ఉంటుంది, మరి నేను అదే సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ ఉంటావు. అరే, మరి దారుణంగా కంపేర్ చేస్తున్నావు తెలుసా? మరి లేకపోతే ఇంకెలా చేయాలరా? కాలేజీలో ఎంతమంది అబ్బాయిలు ఉండగా తను నిన్నే ఎందుకు లవ్ చేసిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నాకేం తక్కువరా? అన్నీ ఎక్కువే. లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోవు. లైఫ్ మీద ఒక ఆలోచన ఉండాలి కదా, ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నానో నాకే క్లారిటీ లేదురా, ఇంకా నీకేం చెప్తానో. చూసావా, నీ లైఫ్ మీద నీకే క్లారిటీ లేదు, ఇంకా ఆ పిల్లకి ఏం క్లారిటీ వచ్చిందో నిన్ను లవ్ చేసింది. అదేరా లవ్ అంటే, అది నీకు అర్థం కాదులే. సరే పద, వెళ్దాం పద. నీకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉందిరా, మా ఇద్దరిని చాలా బాగా కంపేర్ చేసావు. మరీ అంతలా పొగడకరా. నేను నిన్నేం పొగడ్డం లేదురా. సరే కానీ ఆ పిల్లతో జాగ్రత్త. అదేంట్రా అలా అన్నావు? కాలేజ్ నుంచి చూస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, పైగా ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది. ఈ రోజుల్లో జాబ్ లేని అమ్మాయినే తట్టుకోలేకపోతుంది, అలాంటి జాబ్ చేస్తుంది, చూసుకో మరి. అయినా మా పెళ్ళేం అలాంటిదేం కాదురా, అని నీకు తెలుసు కదా మేము కాలేజ్ డేస్ నుంచి ఎలా ఉంటున్నాము. అందరూ స్టార్టింగ్లో అలానే అనుకుంటారురా, అయినా మీరు ఇప్పుడు కాలేజ్లో ఏం లేరు. లవ్ చేసుకోవడానికి జాబ్ అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ కావాలి. ఇక్కడ మనీ లేకపోతే ఎలాంటి మూమెంట్ కంప్లీట్ అవ్వదు, అది పెళ్ళైనా ఇంకేదైనా. నువ్వేంట్రా బాబు, మా బాబులో ప్రధానికి క్లాస్ పీకుతున్నావు, ప్రతిదీ మనీతో ఎందుకు లింక్ చేస్తున్నావు? నేను లింక్ చేయలేదురా, అది లింక్ అయ్యి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనీ ఉన్నోడిదే మర్యాద. అయినా ఏదో మనీ లేకపోతే మనిషి లేనట్టు చెప్తున్నావురా. ఇంకా ఇక్కడే ఉంటే నా మనసు పాటు చేసేలా ఉన్నావు. వెళ్తాను రా బాబు, బాయ్. ఏయ్, నేను చెప్పేవని నిజాలరా. ఏంట్రా ఈ మధ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? లేదని చెప్తే తట్టుకోలేవు, అసలు నమ్మలేవు కూడా. ఏరా, కొంపతీసి పిచ్చి కనపట్టిందా ఏంటి? నాకెందుకమ్మా పిచ్చి పడుతుంది? సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే, నాన్న వచ్చేలోపు వెళ్ళొచ్చే. సరే. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, నార్మల్. జాబ్ కోసమా?
నేను కూడా మా కంపెనీలో ట్రై చేస్తా. ట్రై చేయి. అలా అయితే 24/7 నేను చూస్తూ ఉండిపోవచ్చు. అబ్బా డైలాగులు బాగా వేస్తావు. మరి నేను ఇంప్రెస్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలిగా. నేను ఆల్రెడీ నీకు పడిపోయారా, మళ్ళీ ఇంప్రెస్ చేయడం ఎందుకు చెప్పు? అవునా? సరే గానీ ఒకవేళ నేను జాబ్ చేయకుండా ఉండిపోతే నువ్వేం చేస్తావు? అప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. నువ్వు జాబ్ చేయకపోతే ఏం, నేను చేస్తున్నాగా, నేను నిన్ను చూసుకుంటా. అయినా అబ్బాయిలే అమ్మాయిని చూసుకోవాలని లేదు, అమ్మాయిలు కూడా అబ్బాయిని చూసుకోవచ్చు. ఏంటి నిజంగానా? నా మీద నమ్మకం లేదా? ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు పెళ్ళి అంటే బాగోదు కానీ టైం వచ్చాక చేసుకున్నాం. అయినా అలా ఎందుకు అడిగావు? ఏం లేదు, ఎప్పుడు మా నాన్న నన్ను సరిగ్గా అర్థం చేసుకోడు. ఎప్పుడు జాబ్ చేయి అది ఇది అంటాడు. నువ్వు కూడా అలానే అంటావేమో అని. అయినా మీ నాన్న అనే దానిలో తప్పేముంది? కొడుకు జాబ్ చేస్తే చూద్దాం అనుకుంటున్నాడు, అంతేగా. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా మా నాన్న సపోర్టా? అలా ఏం లేదు, నార్మల్ గా చెప్పా అంతే. నిన్ను మీ నాన్న అర్థం చేసుకోవాలనుకుంటున్నావు, మీ నాన్న కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సరే. రాయ్, మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఉన్నాయట, అన్నీ మాట్లాడి వెళ్ళి జాయిన్ అవ్వు. నేను వెళ్ళన్నానా? ఏ ఇంకెన్నాళ్ళు ఖాళీ తిరుగుతావు? నేను కావాలని ఖాళీగా లేను, నాకు నచ్చిన జాబ్ రాలేదు కాబట్టి ఇలా ఉన్నా. ఓహో, తమకు జాబ్ రావడమే కాదు, నచ్చిన జాబ్ రావాలన్నమాట. అలా అయితే నువ్వే ఒక కంపెనీ పెట్టి నీకు నువ్వే జాబ్ ఇచ్చుకో. ఎందుకని అలా మాట్లాడుతున్నావు? నాకు నచ్చిన జాబ్ వస్తుంది కానీ టైం పడుతుంది. ఇంకా ఎంత టైం కావాలరా నీకు? నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేసుకున్నారు, ఒక్క నువ్వు తప్ప. నీకేం అవుతున్నానా? నువ్వు బాగానే ఉంటున్నావు ఇంట్లో, బయట అందరూ నన్ను కదా అడిగేది నీ కొడుకు ఏం చేస్తున్నాడని. వాళ్ళందరికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయమంటున్నానా? జాబ్ చేయమంటాను. నాకు నచ్చిన జాబ్ వస్తే నేను చేస్తా. మళ్ళీ అదే మాట. ఇక్కడ ఎవడో నచ్చిన జాబ్ చేయట్లేదు, వచ్చిన జాబే చేస్తున్నాడు. నేను అదే అంటున్నా, అందరిలో నేను ఉండలేను, నాకు నచ్చినట్టు నేను ఉంటా. నువ్వు నీ కోసం ఆలోచిస్తే అలాగే ఉంటుంది, నీ కుటుంబం గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అందరూ నచ్చిన జాబ్ కాకుండా వచ్చిన జాబ్ ఎందుకు చేస్తున్నారని. అబ్బా నాన్న నన్ను వదిలే, నా బుడతలకు జాబ్ అని. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో మా నాన్నతో చిన్న గొడవ అయింది. మళ్ళీ ఏమైంది? ఎప్పుడు ఉన్నదేగా జాబ్ కోసమే. సరే ఎప్పుడు ఉన్నదేగా, వదిలే. ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ నీకు నచ్చిందా? ఎందుకలా అడిగా? నచ్చలేదు. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నావు? పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఖర్చులకి ఇంట్లో అడగకుండా, నచ్చకపోయినా చేయాలి, తప్పదు. ఏంటో అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నా ఆలోచన తప్పేమో అనిపిస్తుంది. నీ ఆలోచన తప్పు కాదు, నీ ఆలోచనే కరెక్ట్ అనుకోవడం తప్పు. మన పరిస్థితులు బట్టి మన ఆలోచన మారాలి. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో రోజు నీకు అర్థం అవుతుంది నువ్వేం చేయాలా. నేనేమైనా చేయగలనంటావా? నీ మీద నాకు నమ్మకం ఉంది, తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. కావాలంటే మా కంపెనీలోనే ట్రై చేస్తా, నచ్చితే చేయి. సరే. ఇప్పటికైనా నవ్వరా బాబు. రేపు అంది నైట్ ఎందుకు కాల్ చేయలేదు? ఓసే మనం నైట్ అంతసేపు మాట్లాడుకున్నాం కదే. నేను అడుగుతుంది నైట్ 12కి ఎందుకు కాల్ చేయలేదు అని. ఆ టైంకి కాల్ చేసి ఏం చేయాలి చెప్పు? ఈ రోజు ఏంటో మర్చిపోయావా? గుర్తుంది, ఈరోజు ఫ్రైడే. రే మూసుకొని ఫోన్ పెట్టరా. వచ్చేసే ఎందుకే అంత కోపం? అసలు ఏమైంది చెప్పే. నాకు వచ్చే కోపానికి నిన్ను తన్నాలనుంది, కానీ నా బర్త్డే రోజు గొడవ పడ్డం ఎందుకని వదిలేస్తున్నా. ఏంటి ఈరోజు నీ బర్త్డే నాకెందుకు చెప్పలేదే? రే యదవా, నా బర్త్డే నేనే చెప్పాలా? లవర్ బర్త్డే తెలుసుకోవాలని మినిమం సెన్స్ లేదురా. సారీ, హ్యాపీ బర్త్డే ప్రియా. అయినా నీ బర్త్డే నాకు గుర్తుంది, ఏదో కంగారులో మర్చిపోయా. ఆగు, వీధిలోకి చందాకి వెళ్తాను. చందా ఎందుకు? అయినా ఈ టైంలో చందా ఏంటి? ఈరోజు ఒక అందమైన అమ్మాయి బర్త్డే, తన కోసం ఏదైనా గిఫ్ట్ కొనాలంటే నా దగ్గర డబ్బులు సరిపోవు. ఎందుకంటే తన ముందు ఏముంచినా సరే అది తనకు తక్కువే అవుతుంది. అందుకే వీధిలో అందరితో చందాదండి, ఆ చందమామ కోసం ఏమైనా కొందామని. అబ్బో చాలే, ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. నన్ను కూల్ చేయడం బాగా తెలుసుకున్నావు. సరే గానీ గుడికి వెళ్దామా? నేను రాను. ఎందుకు రావు? నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఫోన్లోనే దేవదర్శనం అయిపోయింది కాబట్టి. అయితే నేను కూడా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకోను. ఎందుకు? ఎందుకంటే నువ్వు కలుపుతున్నావుగా పులిహోర, మళ్ళీ నేను తీసుకొని ఏం చేసుకోను? నువ్వు కూడా జోకులు బాగా వేస్తున్నావే. మూసుకొని రెడీ అవరా. నువ్వు ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా రాకుండా ఉంటానా? సరే గానీ లేట్ చేయకు, ఫాస్ట్ గా రా. అసలు నాకేమైనా పని ఉందా లేట్ చేయకుండా ఉండడానికి? బేగానే వస్తానులే. సరేరా, బాయ్. సరే సరే. అమ్మా, ఈరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్డే అమ్మా, ఏం గిఫ్ట్ ఇద్దామంటావు? లంచ్ బాక్స్ ఇద్దారా? ఏంటమ్మా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? తిని
థింక్ బెటర్ అమ్మా. నాకేం తెలియదురా, నువ్వే ఆలోచించుకో. ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? గోల్డ్ చైన్ ఎవరా? కరెక్ట్గా చెప్పారు నాన్న. కేక్ కొనడానికి డబ్బులు లేవు కానీ గోల్డ్ చైన్ ఇస్తున్నాడు. గోల్డ్ చైన్ ముందు జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఏంటో అయినా ఏం జరిగినా సరే జాబ్తో లింక్ చేస్తారేంటి? ఎప్పటికీ అర్థం కారు. సరే నాన్న. రే శౌరి, ఫంక్షన్కి వెళ్దాం, రెడీ అవ్వు. నేను రానమ్మా. అత్త వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగోదురా. సర్లే, రెడీ అయ్యి వస్తాను. ఆడెక్కడికి? ఫంక్షన్కి. ఫంక్షన్ కాడ వస్తే నేను రాను. అదేంటండి అలా అంటున్నారు? మరి ఏం చేయమంటావు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటు ఏం చేస్తున్నాడని అడుగుతారు. ఇడేం బెల్లం కొట్టిన వాళ్ళే నుంచి ఉంటాడు. అందరూ వచ్చి నన్ను అడుగుతారు, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడని. నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక తలదించుకోవాలి. అలా కాదండి. నువ్వేం మాట్లాడుకో. ఫంక్షన్లో వాళ్ళందరూ టైంపాస్కి నేను బలవ్వాలనుకోవట్లేదు. అయినా ఇటు అక్కడికి వచ్చి దేనికి? తినడానికే కదా. డబ్బులు ఇస్తాను, ఇక్కడ బిర్యానీ తినమను. వాడు ఫీల్ అవుతాడండి. ఆడికి అలాంటివి ఏముండవు. ఆడి ఎదటోడి మాటలు ఏం పట్టించుకోడుగా. ఆడేదో ఫీల్ అయిపోతాడని నువ్వు ఫీల్ అయిపోకు. ఆడికి అన్నీ లైట్ తీసుకోవడం అలవాటు కదా. నాకు అలా కాదు. మీ వాళ్ళు అన్ని మాటలన్నీ నేను లైట్ తీసుకోలేను. అమ్మా, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. ఇంకేం చెప్పి రావడానికి పదా. వస్తున్నా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా ఫేస్ అలా పెట్టుకొని ఉన్నావు? నేను మా నాన్నతో మళ్ళీ గొడవైంది. మీకు ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుందిగా. నేను వేరే దానికోసంలే. ఫంక్షన్ కాడ వస్తే నేను రాను. వాడు ఫీల్ అవుతాడండి. మరి ఏం చేయమంటావు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటు ఏం చేస్తున్నాడని అడుగుతారు. ఇడేం బెల్లం కొట్టిన వాళ్ళే నుంచి ఉంటాడు. అయినా ఇటు అక్కడికి వచ్చి దేనికి? తినడానికే కదా. డబ్బులు ఇస్తాను, ఇక్కడ బిర్యానీ తినమను. అమ్మా, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. మీ నాన్న చెప్పింది కూడా కొంచెం కరెక్టే. అలా అని నిన్ను తీసుకువెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కానీ నిన్ను తీసుకువెళ్ళిపోవడం ఏంటి? ఏంటో ఆయన ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడో ఏంటో. ఇలా అంటున్నా అని తప్పుగా అర్థం చేసుకోకు. మీ నాన్నను కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఏదో ఒక జాబ్ చేస్తే బాగుంటుందిగా. ఏదో ఒక జాబ్ చేయి అంటున్నావు అంటే నువ్వు కూడా మా నాన్నలాగే మాట్లాడుతున్నావు. నీకు నచ్చిన జాబ్ చేయాలనుకోవడం తప్పులేదు, కానీ అది వచ్చే వరకు ఏ జాబ్ చేయననుకోవడం తప్పు. ఎవరైనా ఒకేసారి 100వ మెట్టు ఎక్కలేరు శౌరిక్. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. అదే అందరికీ మంచిది. నిన్ను మేము నమ్ముతున్నాం, నీ మీద నమ్మకం ఉంది. అలా అని నమ్మకం ఒకటే సరిపోదు. నీ మీద మాకున్న నమ్మకాన్ని నిరూపించేలా ఉండాలి నీ పనులు. సరే, నేను ఏ జాబ్ అయినా చేస్తాను. లవ్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు. జాతవలం శాలరీ పెంచమంటే పెంచరు కానీ ఏసీని మాత్రం పెంచేస్తారు. గంటకోసం పాట పాటలకు చచ్చిపోతున్నాం ఇక్కడ. ఏ దినేష్, వర్కింగ్ అవర్స్లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? హే మనోజ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను కంపెనీ మేనేజర్ రా, ఎక్కడైనా ఉంటాను. అలా అని వాష్రూమ్ దగ్గర వాచ్మెన్లా ఉంటావా? ఎక్స్ట్రా లాభం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. వాష్రూమ్కి వచ్చాను మనోజ్. సరే కానీ అర్జెంట్గా ఇలా పని చేయి. అలాగే ప్రియాని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. మనోజ్, పోసుకొని వచ్చి పిలవమంటావా లేక పిలిచి వచ్చి పోసుకోమంటావా? నీకు ఎలా నచ్చితే అలా చేయి. ముందుకు నుంచి వెళ్ళు. సరే మనోజ్. ప్రియా, నిన్ను మేనేజర్ పిలుస్తున్నాడు. ఎందుకురా? నాకేం తెలుసు, పిలవమన్నాడు, పిలిచాను. మనోజ్ పిలిచారంట? యా ప్లీజ్. నీ వర్క్ ప్రోగ్రెస్ బాగుంది. నెక్స్ట్ టీమ్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ మనోజ్. నీకు కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? మన కంపెనీలో జాబ్స్ ఉన్నాయని విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కావాల్సిన పర్సన్కి జాబ్ ఇప్పించగలరా? పాప ట్రాక్లోకి వచ్చింది. యా షూర్. ఇంతకీ ఎవరికి? మీ బ్రదర్కా? నా బాయ్ ఫ్రెండ్కి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. చాలా డేస్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సరే తీసుకొని రా, సెట్ చేద్దాం. ఏంటి? అదే నీ బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తే జాబ్ సెట్ చేస్తాను అంటున్నాను. ఓ సరే, థ్యాంక్స్. యా. ఈసారి ఎలా అయినా పెద్ద షాట్ ట్రై చేయాలి. ఏం చేస్తున్నావు? పని ఉన్నాడు పని చేసుకుంటాడు, ఏ పని పడలేనాడు ఏం చేస్తాడు? గాలికి తిరుగుతాడు. అదే చేస్తున్నా. ఏది తిన్నగా చెప్పలేవే. ఎలా ఒకలా చెప్పాను కదే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మా మేనేజర్తో మాట్లాడాను, రేపు నీకు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఇంకా ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావు? అయినా అలా ఖాళీగా ఉంటే అందరూ నేను తక్కువగా చూడడం నాకు ఇష్టం లేదు. మీ నాన్న కూడా అన్నారన్నావుగా,
ఏదో ఒక జాబ్ చేయి, తర్వాత నీకు నచ్చిన జాబ్ చేసుకుందు. ప్లీజ్ 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 నా కోసం. సరే, నేను ఇంటర్వ్యూకి వస్తాను. గుడ్ బాయ్, బాగా ప్రిపేర్ అవ్వు. నా గురించి తెలిసి కూడా నాకు ఇవన్నీ చెప్తున్నావా? నాకు తెలుసు నువ్వు చేయగలవని, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సరే, బాయ్. సరే. షవరిక్ పద. ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. మీరు అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గానే ఆన్సర్ చెప్పారు. మీకు జాబ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. మీకు జాబ్ ఇవ్వచ్చు అన్నాను కానీ ఇస్తానని చెప్పలేదే. అదేంటి సార్? ఏం లేదు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీలో ఉన్నాయి అందుకే. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. అవును, నీకు ప్రియకి ఎలా సెట్ అయింది? ఏం సార్? చెప్పు, పర్లేదు, ఫ్రెండ్లీ క్వశ్చనే. నేను ప్రియా కాలేజ్ డేస్ నుంచి లవర్స్ సార్. కాలేజ్ డేస్ నుంచి లవర్స్ అంటే చాలా గట్టిగానే ఉంటుంది ఈ బాండింగ్. అవును సార్. కాలేజ్ డేస్ నుంచి లవర్స్ అంటే ఏమైనా లేదు. మీరు దేనికోసం మాట్లాడుతున్నారు సార్? అదే టిఫిన్స్ ఏమైనా చేసావా అని. అయినా అలాంటి ఫిగర్ని పెట్టుకొని ఏం చేయకుండా ఎలా ఉంటావు చెప్పు. సార్, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను ఎంత నా నోరు అదుపులో పెట్టుకోవాలనుకున్నా దాన్ని చూడగానే నా బాడీ మాత్రం కంట్రోల్లో ఉండట్లేదు. సార్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకా ఏదేదో చేయాలని ఉంది కానీ నాకు ఛాన్స్ అవ్వట్లేదు. కానీ నువ్వు అదృష్టవంతుడిగా మంచి ఛాన్స్ కొట్టు. దాన్ని చేసుకుంటే నీకు ప్రతిరోజు పండగే. నా కాలరే పట్టుకుంటావా? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? ప్రియా, వీడిని ఏమన్నాడో తెలుసా? ప్రియా, నేను చెప్తా ప్రియా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ జాబ్ నాకు ఎలాగైనా కావాలన్నాడు. నువ్వు సెలెక్ట్ అయితే ఇస్తానని చెప్పాను. లేదు, నాకు ఎలాగైనా కావాలని గొడవ పడుతున్నాడు. రే, నిజం చెప్పు. చూసావు ప్రియా, నీ ముందు నేను ఎలా బెదిరిస్తున్నాడు? రే, నువ్వు ఆగు షౌరిక్. నువ్వు నన్ను అమ్మన్నావు ప్రియా వాట్సాప్ చేస్తే. ఏయ్, నేనేం చేశాను? రే, నువ్వు డ్రామా చేయకు. ఏంటి షౌరిక్, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. సారీ చెప్పు. నువ్వేం ప్రియా ఎలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేయలేదు, నన్ను నమ్ము. రేయ్, నేను తలుచుకుంటే ఈ కంపెనీలోనే కాదు ఏ కంపెనీలో కూడా జాబ్ రాకుండా చేస్తాను. నువ్వేం పీకుతావరా? షౌరిక్, మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ చెప్పు. ప్రియా, నాకేం అర్థం కావడం లేదు. నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. వాడు నీకోసం తప్పుగా మాట్లాడాడు. చూసావు ప్రియా, నోటుకొచ్చినట్టు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. రే, నీకు రెండు తగిలితే కానీ నువ్వు నిజం చెప్పవరా? ఆగు, నువ్వు నా ముందే ఇలా చేసావంటే నువ్వు ఇందాకేం చేసావో నేను అర్థం చేసుకోగలను. సారీ చెప్పు. నేను చెప్పను. ఛీ, నీ వల్ల నా పరువు మొత్తం పోతుంది. నిన్ను అనవసరంగా మా కంపెనీలో రిఫర్ చేశా. అది నా తప్పు. నీలాంటి వాడికి ఇలా చేసి ఉండకూడదు. పర్వాలేదు ప్రియా, నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఫీల్ అవ్వు. సారీ. తప్పు చేసి మళ్ళీ ఎందుకు ఇంత పొగరు చూపిస్తున్నావు? నేనేం తప్పు చేయలేదు, అది నాకు తెలుసు. చేయడానికి జాబ్ లేదు కానీ పొగరికేం తక్కువ లేదు. అయినా ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుకో ఫస్ట్. నాకు జాబ్ లేకపోవచ్చేమో కానీ ఎవరితో ఎలా నడుచుకోవాలో ఆ మాత్రం నేర్పించింది మా అమ్మ నాకు. నేను చెప్పేది విను అసలు. ఏం వినాలి? నేను ఎవరి ముందు తక్కువ అవ్వకూడదు అన్నావు, కానీ ఈరోజు నువ్వే ఒకరి ముందు తక్కువ చేసి మాట్లాడావు. నేను చెయ్యని తప్పుకి ఎవరి దగ్గర సారీ చెప్పాల్సి వచ్చింది. ఛే, నువ్వే నన్ను నమ్మలేదు చూడు. చివరిసారిగా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒకరిని నమ్మాలంటే మనం ప్రేమించాల్సిన అవసరం లేదేమో కానీ ఒకరిని ప్రేమించాలంటే మాత్రం నమ్మకం ఖచ్చితంగా కావాలి. ఆ నమ్మకం లేని చోట ప్రేమ లేనట్టే. ఇంకా నీకు నాకు సెట్ కాదు. గుడ్ బై. నీ వాళ్ళకం చూస్తేనే అర్థమవుతుంది జాబ్ రాలేదని నీకు. నిన్ను అడిగి టైం వేస్ట్. అసలు ఈ ప్రాబ్లం ఏంటి నాన్న? నాకు జాబ్ రావడం లేదనే కదా నేను ట్రై చేస్తున్నాను కదా నాన్న. అని నీకు చెప్పాను కదా, నాకు నచ్చిన జాబ్ వస్తే నేను చేస్తానని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఆపు నాన్న. ఇన్ని రోజులు మీరు మాట్లాడితే నేను విన్నాను, ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినండి. అవును నాన్న, నాకు ఇప్పుడు జాబ్ రాలేదు. జాబ్ రాలేంత మాత్రాన నేను దేనికి పనికిరానా? నువ్వు నన్ను ఒక మనిషిలా కూడా చూడడం లేదు నాన్న. ఇప్పుడు జాబ్ రాకపోతే ఏంటి? నేను నీ కొడుకుని కాదా?
ఆ రోజు ఫంక్షన్ కూడా తీసుకెళ్ళలేదు నాన్న. నేను ఒక మనిషినే కదా నాన్న, నాకు బాధ అనిపిస్తుంది. బయట వాళ్ళు నిన్ను అనుకున్నా పర్వాలేదు నాన్న, కానీ నా అనుకుని ఇంట్లో వాళ్ళు ఇలా అంటుంటే ఇంకెన్నాళ్ళు భరించాలి నాన్న. రే శౌరి, నువ్వు ఆగమ్మా, నన్ను ఈ రోజైనా పూర్తిగా మాట్లాడినివ్వు. నేను ఇంట్లో కావాలని ఏం ఖాళీగా కూర్చోడం లేదు నాన్న. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నాకు నచ్చిన జాబ్ రావడం లేదు. అందుకే కదా ఖాళీగా ఉన్నాను. ఏంట్రా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను నోటుకొచ్చినట్టు మాట్లాడడం లేదు నాన్న, నిజాలు మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ నా వైపు నుంచి ఎందుకు ఆలోచించడం లేదు? నేను ఏదో జాబ్ చేయాలనుకుంటున్నారు, కానీ ఆ జాబ్ నాకు ఇష్టం ఉందా లేదా అనేది ఎందుకు ఆలోచించడం లేదు? డబ్బులు సంపాదిస్తే సరిపోతుందా? కానీ మనం చేస్తున్న పని మాకు నచ్చిందా అని ఆలోచించాల్సిన అవసరం లేదా? లేదా నాకు ఇదేమీ తెలియదు, నువ్వు ఏదో జాబ్ చేసి జీతం తెస్తే చాలు, అప్పుడే నన్ను ఒక మనిషిలో చూస్తానంటే చెప్పినా నేను రెడీ. ఏదో జాబ్ చేసి జీతం తెచ్చి నీ చేతిలో పెడతాను. అప్పుడే నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు, నా కొడుకు కూడా సంపాదిస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు అని. చూసావు ఎలా మాట్లాడుతున్నాడా? వాడేదో బాధలో మాట్లాడుతున్నాడండి. వాడి కోసం మీకు తెలీదా? నాకు తెలుసు కాబట్టి ఆడు అంత చేసినా నేనేం అనలేదు. కొడుకుగాడు బాధ చెప్పాడు, తండ్రిగా నా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. సర్లే, పొద్దు నుంచి ఏమన్నా తిన్నాడో లేదో కాస్త అన్నం పెట్టెళ్ళి. సరేనండి. ఈ అన్ని వారాల్లో నాకు నచ్చింది ఆదివారం ఒక్కటేరా. ఏరా? స్కూల్ నుంచి ఆఫీస్ వరకు రెస్ట్ దొరికేది ఒక్కరోజే కదా. నిజమే. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, ఎప్పట్లోనే మా నాన్నతో గొడవ అయింది, కానీ ఈసారి చాలా పెద్ద గొడవ అయింది. అలా జాబ్ కోసం గొడవ పడే బదులు బిజినెస్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు జాబ్ కంటే బిజినెసే బెటర్. బిజినెస్ పెట్టాలన్నా మా నాన్న డబ్బులు అడగాలి కదరా. ఎలా లాభం వస్తే మీ నాన్నకి ఇస్తావు కదా, అడుగు, దానిలో ఏముంది? సరేరా, నేను బిజినెస్ పెడతాను, లాభం వస్తే నీకే ఇస్తాను. నాకు డబ్బులు ఇస్తావా? నాదే లేదురా, అయినా నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? చూసావా, సలహాలు ఇచ్చిన నిన్నే సహాయం కోసం అడిగితే నాకు ఎందుకు ఇవ్వాలి అంటున్నావు. ఈ సమాజంలో సలహాలు ఇచ్చేంత ఈజీగా ఎవరు సహాయం చేయరురా. అందరూ మాటలే చెప్తారు. అయినా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను ట్రై చేస్తాను రా అని చెప్పినా బాగుండేదిరా. రే అది కాదురా, మీలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను రా, సహాయం చేసే ఉద్దేశం లేని వాళ్ళకి సలహా ఇచ్చే హక్కు కూడా లేదు. హలో, మిస్టర్ సౌరిక్ అండి. నేనండి, చెప్పండి. మాది ఒక స్టార్టప్ కంపెనీ అండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. మీకు ఇంటర్వ్యూ రావడానికి ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు నీ కోసం ఆలోచిస్తే అలాగే ఉంటుంది, నీ కుటుంబం గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అందరూ నచ్చిన జాబ్ కాకుండా వచ్చిన జాబ్ ఎందుకు చేస్తున్నారని. హలో సౌరిక్, చెప్పండి. నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓకేనండి. సరే అయితే మా ఆఫీస్కి రండి, అడ్రస్ మెయిల్ చేస్తాను మీకు. ఓకే సార్. సరేరా, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. మనసులో ఏం పెట్టుకోకరా, ఏదో బాధలో అనేసాను. అంతా ఓకే. మరి ఇన్ని రోజులు జాబ్ ఎందుకు చేయలేదు? ఇప్పటివరకు నాకు నచ్చిన జాబ్ చేయాలనుకున్నాను సార్, అందుకే ఏ జాబ్ చేయలేదు. మరి ఈ జాబ్ మీకు నచ్చినట్టేనా? ఇప్పుడు నేను నాకు నచ్చిన జాబ్ చేసే పొజిషన్లో లేను, నాకు వచ్చిన జాబ్ చేసే పొజిషన్లోనే ఉన్నాను. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత శాలరీ ఉండదు, ఎందుకంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ. ఈ జాబ్ నాకు నచ్చిందని కూడా చెప్పలేదు, మరి ఈ జాబ్ నాకే ఎందుకు ఇస్తున్నారు? ఈ జాబ్ నీకు నచ్చిందో లేదో మాకు అనవసరం. నీ దగ్గర టాలెంట్ ఉంది, ఇది మాకు యూజ్ అవుతుంది. నేను అలాగే ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక్క 5 minutes వెయిట్ చేయండి. ప్రియా, ప్రియా, ఏమైంది ఈ మధ్య నీ వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గింది? అంటే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల అలా జరిగింది. పర్సనల్స్ అందరికీ ఉంటాయి, అలానే వాటిని వర్క్లో పెడతామా? సారీ మనోజ్, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటాను. కూల్. This is your joining letter. All the best. ఆ లెటర్లో ఏముందండి? వాడికి జాబ్ వచ్చిందే. నిజమా? అవును. ఇప్పుడైనా వాడితో మాట్లాడండి. ఇప్పుడు వరకు ఆడితో కోపంగా మాట్లాడి ఇప్పుడు జాబ్ రాగానే ప్రేమగా మాట్లాడితే అది నా గురించి ఏమనుకుంటాడే? ముందు నుంచే మీరు
వాడితో మంచిగా మాట్లాడాల్సిందండి. నేను ఆడితో కోపంగా మాట్లాడింది ఆడి మంచి కోసమేనే. ఆ రోజు ఫంక్షన్ కూడా ఆయన రావద్దని ఎందుకన్నా తెలుసా? ఆ నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని. ఆయన ఎప్పుడు జాబ్ తెచ్చుకో అని తిట్టేది. ఆడు జాబ్ చేసి డబ్బులు సంపాదించి నాకు ఇస్తే నేను తిని తిరిదామని కాదే, ఆడి కాళ్ళ మీద ఆయన నిలబడతాడని. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకండి వాడి మీద అంత కోపం చూపించేవారు? ప్రేమ చూపిస్తే ఆడి గారాబం ఎక్కువైపోయి ఎక్కడ పాడైపోతాడని భయమే. నా తర్వాత ఆడే కదండి ఈ కుటుంబానికి దిక్కు. రేపు నాకేమన్నా అయితే ఈ కుటుంబాన్ని ఆడే కదా చూసుకోవాలి. అయ్యో ఏంటండి ఆ మాటలు? సర్లే ఉండు, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? ఎన్నాళ్ళ వాగిన నోళ్ళకి సమాధానం చెప్పడానికి. సుబ్బారావు ఏంటి? మా అబ్బాయికి జాబ్ వచ్చిందయ్యా. నీ కొడుకు ఒకరికి జాబ్ వచ్చినట్టు చెప్తున్నావు. ఈ మధ్య మీ అమ్మాయి పెళ్ళికి పిలిచినట్టున్నాం, మేము రాకలేదు అనుకుంటా. ఎందుకు? మరి మీ అమ్మ కొత్త పెళ్లి చేసుకుందండి. ఈ మధ్య అలా పెళ్ళిళ్ళు చూసాం. అది ఎలా అవుతుంది? నా కూతురి స్పెషల్ మూమెంటు. ఇది కూడా మా కొడుకు స్పెషల్ మూమెంటే. మరి చెప్పింది వినమయ్యా. మా ఊరికి జాబ్ వచ్చిందిరా. ఆఫీస్కి ఇంకా వెళ్ళలేదా? జాబ్ వచ్చినట్టుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సారీ, నువ్వు ఆ రోజు ఎంత చెప్పినా వినలేదు. నాకు తెలిసింది నీ తప్పేం లేదని. సరే నేను వెళ్తాను. ఎందుకు అలా ఉన్నావు? నిన్నే ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. నిజం చెప్పు. ఆ మేనేజర్ గాడు. ఏంటిది? ఏంటి నేను తెలియనట్టు మాట్లాడుతున్నావు? నీకు అన్నీ తెలుసు, నాకు తెలుసు. నువ్వు నన్ను బాగా చూసుకో, నేను చూసుకుంటా. వాడు అబ్బా, వాడు సంగతి చెప్దాం పదా. ఇప్పుడు ఎందుకు గొడవలు? ఆ రోజు వాడిని నన్ను మాట్లాడినందుకే వాడితో గొడవ పడ్డాను. అలాంటిది నేను చెయ్యేశాడు. ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? ఫాస్ట్గా రా, అసలే ఆఫీస్ ఫస్ట్ డే. లేట్గా వెళ్తే బాగోదు. నేను ఎందుకు కొట్టానో అది నీకు తెలుసు. అది మళ్ళీ రిపీట్ అయితే బాగోదు.